Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. So today we are going to talk about the most important hot topic in India, that is Women's Reservation Bill. Okay, it was very long journey for the Women Reservation Bill. Okay, so దాదాపుగా 20 ఏళ్ళు అనేవి మనకి కంప్లీట్ అయిన ఈ రోజుతో. సో 2023కి ఓకే, సో బై ద ఇయర్ ఆఫ్ 2023. సో దిస్ బిల్ గాట్ ఆల్మోస్ట్ ఆల్ 27 years. ఓకే, సో 20 ఏళ్ల పాత బిల్ అనమాట ఇది. ఓకే, అండ్ దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఎస్టర్డే. సో సెప్టెంబర్ 20వ తారీఖున మనకి పార్లమెంట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇట్ వాస్ పాస్డ్ ఇన్ ద లోక్సభ ఆల్సో. ఓకే, బట్ వాట్ వాస్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ మీన్స్ ద అపోజిషన్ పార్టీస్ ఆర్ ఎస్పెషలీ ఫెచింగ్ ద డీలిమిటేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ద ఉమెన్ కోటా. సో ఉమెన్ కోటాలో ఉన్నటువంటి రిజర్వేషన్స్లో కూడా సబ్ కోటాస్ ఓబీసీకి, షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్కి, షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్కి కూడా దాంట్లో విత్ ఇన్ ద రిజర్వేషన్లో 33%లోనే మనకి కొత్తగా రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక కాంగ్రెస్ నిర్ణయాన్ని తన ప్రకటించింది. దాని మీద బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, ఓకే, సో అపోజిషన్ పార్టీ వాళ్ళకి సో వేడిగా చర్చ అయితే సో లోక్సభలో సాగిందమ్మా. ఓకే, అండ్ ఆఫ్టర్ ద క్రూషియల్ డిబేట్ ఇన్ ద లోక్సభ ద బిల్ వాజ్ ఫైనలీ పాస్డ్ అండ్ నౌ ద బిల్ విల్ గో టు ద రాజ్యసభ ఫర్ పాసింగ్. ఓకే, సో ఇంకా 2 రోజులే మిగిలి ఉన్నటువంటి ఆ సమావేశాల్లో ఈ 2 రోజుల్లో రాజ్యసభలో ఈ బిల్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే రాజ్యసభలో పాస్ అవ్వలేదో బిల్ ఏమవుతుందమ్మా, సో బిల్ విల్ గో ఫర్ ల్యాబ్స్ అనమాట. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ హిస్టారికల్ లెజిస్లేషన్ అండ్ దిస్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్. ఓకే, సో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇండిపెండెన్స్ దగ్గర నుంచి కూడా మనం తీసుకున్నట్టయితే సో దెర్ వాజ్ ఆల్మోస్ట్ ఆల్ వెరీ మచ్ లెస్. ఓకే, లెస్ దెన్ 10% ఆఫ్ ద కోటా అనేది కూడా ఉమెన్ రిజర్వేషన్స్కి లేదు. ఓకే, సో అట్లాంటిది సడన్గా 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఓకే విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఆఫ్ ద ఎంటైర్ ఇండియన్ హిస్టరీ అని సో చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అండర్స్టాండ్, అండ్ నరేంద్ర మోడీ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ ఇట్ వాజ్ ఎ హిస్టారిక్ లెజిస్లేషన్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద పార్టిసిపేటరీ ఆఫ్ ద ఉమెన్ ఇన్ political process. Okay, so coming to the context of this particular article, the Union Cabinet cleared the Women Reservation Bill which seeks to have 33% of reservations in the Parliament and also state legislative assemblies of all the states for women. Okay, so పార్లమెంట్లోనే కాకుండా సో చట్టసభల్లో ఉమెన్కి 33% రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్ని సో యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత 20th సెప్టెంబర్న మనకి ఓకే, సో ఇట్ వాజ్ ఆల్సో పాస్డ్ ఇన్ ద లోక్సభలో కూడా దీన్ని పాస్ చేసుకోగలిగారు అండ్ దిస్ లెజిస్లేషన్ హ్యాస్ బీన్ స్టక్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ 27 years అండ్ హ్యాస్ బీన్ రెన్యూడ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో 27గా ఈ బిల్ అనేది పాస్ అవ్వకుండానే ఉండిపోయింది. అట్లాంటి బిల్ని తీసుకురావడం అనేది ఒక ల్యాండ్ మార్క్ అంశంగా మనం భావించాలి. ఓకే, a small announcement for you, Amma. Okay, so regarding the UPSC 0 to Zenith. Okay, so Sairam Sampatirao Education is especially providing a hallmark program that is called 0 to Zenith for all the aspirants of UPSC. ఓకే, సో ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశం కింద ఈ 0 to Zenith ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. అండ్ దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఎస్పెషలీ వీఆర్ గివింగ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద సబ్స్క్రైబర్స్. ఓకే, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది సో సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో యూ కెన్ యాక్సెస్ ద కంటెంట్ అప్ టు యువర్ లైఫ్ టైం. ఓకే, సో మొత్తం ఈ యొక్క లైఫ్ టైం మొత్తం కూడా సో జాబ్ వచ్చేంత వరకు, జాబ్ వచ్చాక కూడా మీరు ఈ యొక్క ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో సో ఈ యొక్క కంటెంట్కి యాక్సెస్ అనేది మీకు లభిస్తుంది ఓన్లీ అట్ ద ప్రైస్ ఆఫ్ 29,999 రూపీస్. ఓకే, సో ఇది యొక్క ప్రైస్ ఎంతమ్మా, కేవలం 29,999 రూపాయలు మాత్రమే. అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ హైలైట్స్, ఓకే, ఇందులో మాత్రమే మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటున్నానంటే సో వై మీన్స్ వీఆర్ గివింగ్ ద లైవ్ క్లాసెస్. సో లైవ్ క్లాసెస్ విత్ ఏ ఇంటరాక్టివ్ టీచింగ్. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు ఇంటరాక్టివ్ టీచింగ్ అనేది ఉంటుంది. సో వీఆర్ ప్రొవైడింగ్ ద జూమ్ సెషన్స్ అండ్ వీఆర్ కవరింగ్ ద కాంప్రహెన్సివ్ సిలబస్. ఓకే, సో సిలబస్ అంతా కూడా సో కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ నోట్స్ ఆల్సో. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎవరైతే లెక్చరర్ ప్రిపేర్ చేసుకున్నటువంటి వీడియో పీడిఎఫ్ ఉంటుందో సో దాన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీఆర్ ఆఫరింగ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్. అట్లాగే దీంట్లో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఇంక్లూడ్ చేశారమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఏ యాడెడ్ అడ్వాంటేజ్ బికాస్ టెస్ట్ సిరీస్ విల్ ఏబుల్ టు ఐడెంటిఫై వేర్ యు ఆర్, ఎక్కడున్నారనేటువంటి ఒక అంశాన్ని సో టెస్ట్ సిరీస్ ద్వారానే మీకు తెలుస్తుంది. ఓకే, దాన్ని కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కానీ, ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మనం
ఈ యొక్క జీరో టు జెనిత్ ప్రోగ్రామ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ గురించి ప్రతిరోజు కూడా మీకు యూట్యూబ్లో సెషన్స్ అనేవి మీకు జరుగుతాయి. సో దెర్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ ఆఫ్ ద కంటెంట్. సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని, ఓకే, డే టు డే కరెంట్ అఫైర్స్ని మేమైతే క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఎవ్రీడే దెర్ విల్ బి ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 వీడియోస్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, అట్లాగే ప్రతిరోజు మనకి హిందూ అనాలిసిస్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. బికాస్ హిందూ పేపర్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. సో చాలామంది స్టూడెంట్స్ చెప్పిన మాట ఏంటంటే హిందూ పేపర్ వల్లే మేము ఈరోజు మేము సివిల్ సర్వెంట్ కింద తయారయ్యామంటే దట్ ఈస్ ఎస్పెషలీ డ్యూ టు ద రీడింగ్ ఆఫ్ హిందూ అనాలిసిస్ డైలీ. సో డైలీ కన్సిస్టెంట్గా మనం హిందూ అనాలిసిస్ అనేది చేస్తున్నాము. ఓకే, సో ఇట్ ఈస్ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అర్థమైందమ్మా? అట్లాగే వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్. ఓకే, సో మొత్తం ఈ యొక్క 29,999 రూపాయలు మీరు ఒక 5 ఆప్షన్స్ కింద లేదా 5 or 6 ఇన్స్టాల్మెంట్స్ కింద మీరు పే చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అన్అఫోర్డబుల్ పీపుల్. ఎవరైతే ఒక్కసారి కట్టలేనటువంటి విద్యార్థులు ఉంటారో, సో వాళ్ళకి, లేదా స్టూడెంట్స్ ఎవరైతే పార్ట్ టైం చేసుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి, సో దిస్ విల్ బి ఏ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. ఓకే, ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ అనేది ఇట్ విల్ రెడ్యూస్ ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో మై సెల్ఫ్ డాక్టర్ కార్తిక్. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై నెంబర్ 7893271867. సో నాకు కాల్ చేయండి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్మిషన్స్. ఓకే, సో రిగార్డింగ్, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి, సో యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ ఆల్సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ రిలేటెడ్ టు జీరో టు జెనిత్. Okay, so that's all regarding this promotion. Okay, so let's go into the class session. So let us go into the details of this women reservation bill in India. Okay, so according to the constitution, so it was the 108th amendment bill. Okay, so it was a 108 constitutional bill that was introduced in the Lok Sabha in 2008. Okay, 2008లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. And what is the importance of this bill means, especially it is providing 33% of seats to the women in the legislative assemblies as well as the parliament. Okay, సో పార్లమెంట్లో అట్లాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో సో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 33% రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్గా ఇది రూపొందించబడింది. ఓకే, ఇన్ ద యూపీఏ గవర్నమెంట్. ఓకే, 2008లో యూపీఏ గవర్నమెంట్లోనే ఈ బిల్ని ప్రవేశపెట్టడానికి చూశారు. ఓకేనా, విత్ ఇన్ దిస్ 33%, సో దేర్ వాజ్ సజెషన్ దట్ సబ్ రిజర్వేషన్స్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఆల్సో ఆంగ్లో ఇండియన్స్. ఓకే, సో ఆంగ్లో ఇండియన్స్కి, షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబల్ పీపుల్కి కూడా సో దీంట్లో ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ బిల్ని అయితే రూపొందించారు. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ బిల్ వాజ్ నాట్ పాస్డ్ ఇన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ బిల్ అయితే పాస్ అవ్వలేదు. రైట్ నౌ అండర్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఓకే, ఇట్ వాజ్ అగైన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ. సో 2023 సెప్టెంబర్ 20వ తారీఖున సో లోక్సభలో ఈ యొక్క బిల్ అయితే పాస్ అయిందమ్మా. ఓకే, బట్ వాట్ ద అపోజిషన్ ఈస్ సెయింగ్ ఎస్పెషల్లీ, సో వీ నీడ్ టు గో ఫర్ ద సబ్ కేటగిరైజేషన్. ఓకే, సో ఈ బిల్లులో ఎన్డీఏ రూపొందించినటువంటి బిల్లో సో దెర్ వాజ్ నో మెన్షన్ ఆఫ్ సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, ఎస్సీ ఎస్టీ పీపుల్కి, ఆంగ్లో ఇండియన్స్కి సపరేట్గా రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో ఈవెన్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసింది, ఆంగ్లో ఇండియన్స్కి రిజర్వేషన్ అనేది కూడా తీసేసింది. ఓకే, సో దెర్ ఈస్ నో మెన్షనింగ్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ హియర్. సో ఎస్సీ ఎస్టీ పీపుల్కి అట్లాగే ఓబీసీ పీపుల్కి సపరేట్గా కోటాస్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అడిగినా కూడా సో దెర్ వాజ్ నో మెన్షన్ అబౌట్ ఇట్. అట్లాగే వితౌట్ డీలిమిటేషన్. ఓకే, సో 2026 డీలిమిటేషన్ కాకుండా, ఓకే, 2021 సెన్సస్ రాకుండా మీరు ఎట్లా ఇస్తారని చెప్పి సో కొంతమంది అపోజిషన్ పార్టీస్ నుంచి, అకాలీదళ నుంచి, ఓకే, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా డిబేట్స్ రైజ్ అయినాయి. బట్ ఎనీవే ఫైనలీ ద బిల్ వాజ్ పాస్డ్ ఇన్ ద లోక్సభ. ఓకే, what is the role of women in the Indian politics? Okay, so women in Indian politics has been played a crucial role before the independence and after the independence also. Okay, so independence రాకముందు కూడా women were actively participate in the Indian national movement as well as they were the members of the legislative assemblies as well as the central legislative assembly. Provincial legislative assembliesలో వాళ్ళు మెంబర్స్గా ఉన్నారు. అట్లాగే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా వాళ్ళు మెంబర్స్గా అయితే ఉండడం జరిగింది. అండ్ నౌ వాట్ ఈస్ ద situation in the women politics in India right now means, so more and more women candidates over these years and limited growth of MPs were the major reasons. Okay, so ఇంకా ఎక్కువగా ఉమెన్ క్యాండిడేట్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, సో రైట్ నౌ దెర్ వాజ్ ఓన్లీ లిమిటెడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద ఉమెన్. సో ఇండియన్ పాలిటిక్స్లో ఉమెన్ రోల్ అనేది చాలా మినిమల్గా ఉంది. సో మోర్ అండ్ మోర్ ఉమెన్ షుడ్ ఆస్పైర్ ద పొలిటికల్ సీట్స్ ఇన్ ద లోక్సభ యాజ్ వెల్ యాజ్ ద
స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఫర్ దట్ దిస్ బిల్ ఈజ్ వెరీ మచ్ డిజైరబుల్. ఓకే, అట్లాగే సో నౌ ద లిమిటెడ్ గ్రోత్ ఆఫ్ ఉమెన్ ఎంపీస్. ఓకే, సో గ్రోత్ అనేది కూడా ఉమెన్ ఎంపీస్లో ఎస్పెషలీ దే వర్ నాట్ ప్రమోటెడ్ టు ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ క్యాబినెట్ మినిస్టర్స్ కింద కూడా వాళ్ళని ప్రమోట్ చేసేటువంటిది చాలా తక్కువగానే ఉందన్నమాట. మొత్తం 543 సీట్లలో ఓకే ఓన్లీ వీ హ్యావ్ 78. ఓకే, సో 78 మాత్రమే ఉమెన్ లెజిస్లేటర్స్ ఉన్నారమ్మా. ఓకే, సో ఉమెన్ ఎంపీస్ ఉన్నారు. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా మేల్ పీపులే. ఓకే, సో దిస్ షోస్ ద ఇన్యాడిక్వేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, సో పార్లమెంట్లో మనకి 78 లోక్సభ నుంచి అట్లాగే 24 మంది రాజ్యసభ నుంచి ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు. దట్ ఈస్ వెరీ మచ్ ఇన్యాడిక్వేట్. ఓకే, సో అట్లాగే మనకి మినిస్టర్స్ తీసుకున్నట్టయితే మొత్తం 78 మంది ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కేటగిరీలో ఓకే సో మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? ఓన్లీ 11 మినిస్టర్స్ వేర్ ప్రమోటెడ్ టు ద 11 ఎంపీస్ వేర్ ప్రమోటెడ్ టు ద మినిస్ట్రీ. ఓకే, సో నరేంద్ర మోడీ మినిస్ట్రీలో మొత్తం 11 మంది ఉమెన్ మినిస్ట్రీస్ మాత్రమే ఉన్నారు. ఓకేనా? సో దట్ ఈస్ యాక్చువల్లీ ద లిమిటెడ్ గ్రోత్ ఇన్ ద ఉమెన్ ఎంపీస్. కమింగ్ టు ద ఉమెన్ రిజర్వేషన్ బిల్, సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఎయిమ్ టు ప్రమోట్ ద జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద పాలిటిక్స్. ఓకే, సో పాలిటిక్స్లో జెండర్ ఈక్వాలిటీ, మేల్ డామినేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఓకే, అండ్ దిస్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ సిన్స్ 1996. ఓకే, 1996 నుంచి కూడా ఈ బిల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాము. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ పాస్ డ్యూ టు అపోజిషన్. ఓకే, ఈ బిల్కి తీవ్రంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఓకే బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ వేర్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మనకి పాస్ చేసినటువంటి గవర్నమెంట్ అమ్మా లోక్సభలో. సో అప్పుడు బీజేపీ ఇస్ ఇన్ ద అపోజిషన్, దట్ టైమ్ బీజేపీ ఈజ్ అపోజింగ్ ద బిల్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ స్ట్రేంజ్ అనమాట. ఓకే, అంటే ఏంటి, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ వెళ్లకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, తరచుగా ఈ బిల్ని ఆపడం అయితే జరుగుతుంది. అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బిల్ మీన్స్, దిస్ బిల్ ఈజ్ ఎస్పెషల్లీ రిజర్వింగ్ 33% ఆఫ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీస్. ఓకే, సో అసెంబ్లీస్లో పార్లమెంట్లో మనకి యొక్క 108 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏం చేస్తుంది, సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ గివింగ్ 33% ఆఫ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్ ఫర్ ఉమెన్ అండ్ ఆల్సో ద అసెంబ్లీస్ ఇన్ ద ఉమెన్. ఓకే, సో మొత్తం పార్లమెంట్లో కానీ అసెంబ్లీస్లో కానీ సో వీళ్ళకి ప్రాతినిధ్యాన్ని 33% పెంచే విధంగా ఈ బిల్ అయితే రూపొందించడం జరిగింది. అండ్ కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్ డిలే, ఓకే సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ డిలేయింగ్ బికాస్ ఆఫ్ ద సో ఎలక్షన్స్ అనేవి ఉండడం వల్ల వీటిని డిలే చేయటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, సో బికాస్ ఎలక్షన్స్ విల్ బీ అహెడ్ ఆఫ్ 2024లోనే మనకి ఎర్లీ ఫస్ట్ 2 monthsలోనే మనకి ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అందువల్ల మనకి యొక్క బిల్ అనేది ఇంకా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. బట్ నో వన్ గెసెస్ దట్. ఓకే, సో ఒక స్పెషల్ సెషన్ అనేది పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. సో దాంట్లో ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ దే వర్ పాస్డ్ ఇన్ ద లోక్సభ ఆల్సో. ఓకే, సో ఇవాళ రేపో మాపో ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు బికాస్ రాజ్యసభ ఈ బిల్ పాస్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఓకే, అండ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ డీలిమిటేషన్ పాసిబుల్ ఇన్ ద 29. ఓకే, సో 2029 తర్వాత డీలిమిటేషన్ అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో అప్పుడు ఈ యొక్క బిల్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఎనీవే ఇట్ వాస్ వెరీ గుడ్ సైన్ దట్ దిస్ బిల్ వాస్ అగైన్ ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ అండ్ ఇట్ వాస్ పాస్డ్ ఇన్ లోక్సభ ఆల్సో. ఓకే, కమింగ్ టు ద ఫీచర్స్ ఆఫ్ ద బిల్. ఓకే, సో ఈ బిల్లులో ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈస్ ఎస్పెషలీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద రిజర్వేషన్ కోటా. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ రిజర్వింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అప్ టు 33%. ఓకే, 33% సీట్లని లోక్సభలోను అట్లాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉమెన్కి రిజర్వ్ చేస్తారు. ఓకే, దట్ మీన్స్ సపోజ్ మనకి 543 సీట్స్ అనుకోండి, 543లో 33%, దాదాపుగా మనకి 181 సీట్లు అనేది ఓకే సో 181 సీట్స్ అనేది ఉమెన్కి రిజర్వేషన్గా దీంట్లో ఉంచడం అయితే జరుగుతుంది. అట్లాగే రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎంతైతే అంటే 33%. ఓకే, సో ఆ యొక్క సపోజ్ మన ఆంధ్రాలో తీసుకున్నట్టయితే సో 175 సీట్స్ ఉన్నాయి కదమ్మా. సో 175 సీట్స్లో 33% తీసుకుంటారు. ఓకే, అట్లాగే తెలంగాణలో మనకి ఆన్ అరౌండ్ 118 సీట్స్ అనుకుంటున్నాను. సో 118 సీట్స్లో 33% అనేది ఉమెన్ రిజర్వేషన్స్ కింద ఉంటాయి. ఓకే, సో దిస్ ఎన్షూర్స్ ద 1/3 పార్టిసిపేషన్ ఫర్ ఆల్ ద ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకే, సో మొత్తం ఆ యొక్క చట్టసభల్లో 1/3 వంతు ప్రాతినిధ్యం మహిళలదే ఉండాలని చెప్పి ఈ బిల్లులో మనకి ఈ ఫీచర్ని పొందుపరిచారు. అర్థమైందా? అట్లాగే అఫర్మేటివ్ యాక్షన్స్ తీసుకున్నట్టయితే సో ఇట్ ఈస్ అడ్రస్సింగ్ ద హిస్టారికల్ జెండర్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద పొలిటికల్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఎంత కాలంలోంచి ఉన్నటువంటి సో ఇక జెండర్ ఇంబ్యాలెన్స్ అనేది ఓకే సో జెండర్ బయాస్నెస్ అనేది మన ఇండియాలో తరచుగా మనం చూస్తున్నాము, వింటున్నాము. ఓకే, సో అట్లాంటిది ఎకనామిక్ పర్స్పెక్టివ్లో జెండర్ బ్యాలెన్స్ అనేది కొంతవరకు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో జెండర్ ఇంబ్యాలెన్సెస్ అనేది తగ్గినాయి.
బట్ నాట్ ఇన్ ద పొలిటికల్ స్పియర్. ఓకే, సో పొలిటికల్ స్పియర్లో స్టిల్ దేర్ వాజ్ ఏ జెండర్ బయాస్నెస్. సో దాన్ని తగ్గించడానికి ఈ యొక్క బిల్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇట్ వాజ్ ఏ హిస్టారికల్ కరెక్షన్ ఫర్ ద జెండర్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద పొలిటికల్ రిప్రజెంటేషన్. ఓకే, సో అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో ప్రమోటింగ్ ద జెండర్ ఈక్వాలిటీ అండ్ ఆల్సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద పొలిటికల్ ఎరీనా. ఓకే, సో పొలిటికల్ ఎరీనాలో పాలిటిక్స్లో సో ఉమెన్కి జెండర్ ఈక్వాలిటీ అనేది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది దక్కాలి అని చెప్పి బిల్లో రూపొందించారు. ఓకే, అండ్ కమింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, సో రాజ్యాంగ సవరణ అవసరమా అంటే, సో ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్స్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఏ స్పెషల్ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. ఓకే, సో పార్లమెంట్లో ఉభయ చట్ట సభల్లో ఈ బిల్ అనేది రాజ్యాంగబద్ధమైన బిల్లు కాబట్టి, ఓకే, రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్ రిక్వైర్స్ ఏ స్పెషల్ మెజారిటీ టు పాస్ దిస్ బిల్ ఇన్ బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, అండ్ కమింగ్ టు ద పర్పస్ ఆఫ్ దిస్ బిల్, పర్పస్లోకి వెళ్ళినట్టయితే సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ప్రొవైడింగ్ రొటేషన్ సిస్టమ్ ఫర్ రిజర్వ్ సీట్స్. ఓకే, రిజర్వేషన్ అనేది ఎట్లా ఉంటుందమ్మా, రొటేషనల్ బేసిస్ మీద మనకి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఓకే, సో అంటే ఏంటమ్మా, సో కొన్ని సీట్లు మనకి ఈ ఇయర్ మహిళలకు కేటాయించారు అనుకోండి, సో నెక్స్ట్ సీట్స్ అవి అన్రిజర్వ్డ్లోకి వెళ్తాయి. ఓకే, అట్లాగే కొన్ని రోజుల పాటు మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి మళ్ళీ రిజర్వేషన్లోకి రావడం జరుగుతుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద రొటేషన్ సిస్టమ్ ద కాన్స్టిట్యున్సీస్ వేర్ ఐడెంటిఫైడ్ యాజ్ ద రిజర్వ్ సీట్స్ ఫర్ ఉమెన్. ఓకే, సపోజ్ మనకి హైదరాబాద్ తీసుకున్నట్టుంటుంది, హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో మనకి ఎన్ని లోక్సభ సీట్లు ఉన్నాయి, సో ఒకటో రెండో ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఆ చోట మనకి హైదరాబాద్లో ఒక ప్లేస్ సపోజ్ మనకి యు టేక్, సో హైదరాబాద్ నుంచి ఒక ఎంపీ గెలుస్తారనుకోండి, సపోజ్ అసదుద్దీన్ ఓవైసీ ఒక ఎంపీ కదా, సో హీఈస్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అనుకోండి. ఓకే, సో ఆయనకి నెక్స్ట్ టైం ఏంటి, సపోజ్ హైదరాబాద్ని ఉమెన్కి రిజర్వ్ చేశారనుకోండి, సో అసదుద్దీన్ ఓవైసీ అక్కడ పోటీ చేయడానికి వీల్లేదు, బికాస్ ఓన్లీ ఉమెన్ కెన్ పార్టిసిపేట్. ఓకే, ఈ విధంగా ఏమవుతుంది, ఒక కాన్స్టిట్యుయెన్సీ అనేది కాన్స్టిట్యూషనల్, ఓకే, సో ఒక నియోజకవర్గంలో కాన్స్టిట్యుయెన్సీ అంటాము, సో ఆ ప్రాంతంలో మనకి ఫీమేల్ రిజర్వేషన్ ఉన్నట్టయితే సో ఖచ్చితంగా మేల్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఓకేనా, సో ఇట్ విల్ ప్రివెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిజర్వ్ సీట్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఏరియాస్. ఎవరైతే అక్కడ పాతుకుపోయి ఉంటారో సంవత్సరాల తరబడి, ఓకే, సో అట్లాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ఇట్ విల్ ప్రివెంట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిజర్వ్ సీట్స్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్. ఓకే, కొన్ని ప్రాంతాల్లో ఏంటమ్మా, సో ఇట్ విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రిజర్వేషన్స్. అర్థమైందా, అన్నింటికి కూడా రొటేషనల్ బేసిస్ మీద రిజర్వేషన్స్ అనేవి వెళ్ళాలని చెప్పి ఈ బిల్లో ప్రపోజల్ అయితే ఉంది. అర్థమైందా, సో మనం చాలా చోట్ల ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, ఓకే, షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ ఉంటారు, అట్లాంటి ప్రాంతాల్లో సో మోస్ట్లీ ఆ ప్రాంతానికి ఎక్కువగా మనకి సో ఎప్పుడు కూడా నిర్దిష్టంగా ఒక రిజర్వేషన్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే, సపోజ్ అరకు ఉందనుకోండి, అరకు ఈజ్ ఇన్ వైజాగ్, అరకు వ్యాలీ ఎప్పుడు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ వాళ్ళకి కేటాయిస్తారు. అట్లా కాకుండా సో రొటేషనల్ బేసిస్ మీద ఒక నిర్దిష్టంగా ఒక కాస్ట్ అక్కడ ఎన్నుకోబడకుండా సో దేర్ విల్ బి రొటేషనల్ అనమాట. సో ఒకళ్ళనొకళ్ళు మార్చేటువంటి ప్రక్రియ కూడా ఇవి ఒక బిల్లో చేర్చారు. ఓకే, సో ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ద మోనోపలీ, ఇట్ విల్ అవాయిడ్ ద పర్మనెంట్ ఉమెన్ కోటా ఇన్ స్పెసిఫిక్ రీజన్. ఓకే, సో ఇట్ విల్ రెడ్యూస్ ద పర్మనెంట్ కోటా ఇన్ స్పెసిఫిక్ రీజన్, ఇట్ విల్ రెడ్యూస్ ద మోనోపలీ అండ్ ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ద జోగ్రఫిక్ డైవర్సిటీ ఇన్ ద ఉమెన్ రిప్రజెంటేషన్. ఓకే, ఒక ప్రాంతంలో మాత్రమే ఉమెన్ ఎన్నుకునేటువంటి ఒక ప్రక్రియని మార్చే విధంగా, జోగ్రఫికల్ డైవర్సిటీని గుర్తించేటువంటి విధంగా ఈ యొక్క బిల్ని సో చాలా జాగ్రత్తగా దీన్ని రూపొందించడం అయితే జరిగింది. ఓకే, అట్లాగే డెమోగ్రఫిక్ డైవర్సిటీ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎస్పెషలీ ప్రమోటింగ్ ద డెమోగ్రఫిక్ డైవర్సిటీ. ఓకే, సో ప్రజల యొక్క భిన్నత్వాన్ని ఇది సో చూపిస్తుంది. ఇట్ విల్ యాక్సెప్టింగ్ ద డెమోగ్రఫిక్ డైవర్సిటీ, ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద డైవర్సిటీ రిగార్డింగ్ ద ఉమెన్ రిప్రజెంటేటివ్స్. ఓకే, సో వేరు వేరు ప్రాంతాల నుంచి ఉమెన్ రిప్రజెంటేటివ్స్ మన చట్టసభలో రావడానికి ఇది దోహదపడుతుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అలౌవింగ్ ఉమెన్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ టు పార్టిసిపేట్. ఓకే, వేరు ప్రాంతాల నుంచి, వేరు రిలీజియన్స్ నుంచి, వేరు కాస్ట్ నుంచి కూడా, సో వేరు ఎథ్నిసిటీ నుంచి కూడా ఈ యొక్క ఉమెన్ అనేది చట్టసభలో రావడానికి ఈ యొక్క బిల్ అనేది అనుగుణంగా ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫెయిర్నెస్ అండ్ ఇంక్లూజివిటీ, సో దిస్ ఈజ్ ఎస్పెషలీ గివింగ్ ద ఫెయిర్నెస్ అండ్ ఇంక్లూజివ్నెస్ ఆఫ్ ద ఉమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్. డైరెక్ట్గా 33% మనం ఇస్తున్నప్పుడు ఏమవుతుందన్నా, సో ఖచ్చితంగా 33% మంది 100 సీట్లో 33 సీట్లు మహిళలకి కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఆ సీట్లు మహిళలకు మాత్రమే కేటాయించాలి, మహిళలు మాత్రమే రిప్రజెంటేటివ్స్గా ఉంటారు కూడా. అట్లా కాకుండా ఇప్పుడు మనం చూసినట్టయితే ఓకే, సో ఇప్పుడు మనకి 33% లేరు కదా, 100లో మేబీ 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, ఓకే, ఒక ర్యాండమ్ నెంబర్ ఉంటారు. అండర్స్టాండ్, ఒక ఖచ్చితంగా ఒక ఫెయిర్నెస్ అనేది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది, ఒక ఇంక్లూజివిటీ అనేది ఈ బిల్లు ద్వారా మనకి సమకూరుతుంది.
ఓకే, సో వేరు వేరు ప్రాంతాల నుంచి కానీ వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి కానీ వేరు వేరు ఏరియాస్ నుంచి కానీ మనకు మహిళలు అనేది రావడం జరుగుతుంది. సో ఆల్ దిస్ విల్ ప్రమోట్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది భిన్నత్వంలో ఏకత్వం అనేటాన్ని కూడా ఇది సో మెయింటైన్ చేస్తుందని చెప్పి ఈ యొక్క బిల్లో మనకి ఎన్ని ఫీచర్స్ కింద మనకి పొందుపరిచారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ దట్ ఈస్ ప్రపోజ్డ్ ఇన్ ద బిల్. అండ్ కమింగ్ టు ద ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద బిల్, సో దిస్ బిల్ ఈజ్ ఎస్పెషల్లీ wanted to get the objectives like increase women participation in the Indian politics. ఓకే, సో ఇండియన్ పాలిటిక్స్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ అనేది పెంచాలి. ఓకే, సో 33% కాస్త ఇక ముందు 50% కింద చేసేటువంటి అవకాశాన్ని కూడా కలిగించే విధంగా ఈ బిల్లుని మనం రూపొందించుకోవాలి. ఓకే, సో దిస్ షుడ్ బి ద బేసిక్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఫ్యూచర్ బిల్స్. ఓకే, సో ఇంకా ఉమెన్ పార్టిసిపేషన్ పెంచే విధంగా సో ఫ్యూచర్లో బిల్స్ అనేవి ఒకటి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, అండ్ దిస్ విల్ ఎస్పెషలీ ఎన్షూర్ ద డైవర్సిటీ అండ్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ అక్రాస్ ద రీజియన్స్ అండ్ ఆల్సో కమ్యూనిటీస్. ఓకే, సో వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సో చట్టసభల్లో రావడానికి ఒక మంచి సువర్ణావకాశం కింద దీన్ని భావించవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఓకే, సో నారీ శక్తి బిల్ యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మనం చూసినట్టయితే ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో వన్ ఈస్ ద జెండర్ ఈక్వాలిటీ, సెకండ్ వన్ ఈజ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, ఈ రెండు విషయాలను ఎక్కువగా దీని మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఎన్హాన్సింగ్ ద జెండర్ ఈక్వాలిటీ, ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద ఎంటైర్ నేషన్. ఓకే, సో మనం తీసుకున్నట్టయితే దెర్ వాజ్ ఏ హిస్టారికల్ అండర్ రిప్రజెంటేషన్. ఓకే, సో చరిత్రాత్మకంగా ఓకే సో మనం చారిత్రాత్మకంగా తీసుకున్నట్టయితే సిన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సో అవర్ ఉమెన్ రిప్రజెంటేషన్ వాజ్ అండర్ రిప్రజెంటేషన్. ఓకే, సో ప్రతిసారి కూడా మనం ఈ యొక్క ఉమెన్ రిప్రజెంటేషన్ని తక్కువగానే మనం ఉంచాము. ఓకే, ఇండియన్ పాలిటిక్స్లో మనకి ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువగానే ఉంటున్నారు. ఓకేనా, అండ్ దట్ ఈస్ వెరీ వన్ ఆఫ్ ద సాడ్ రియాలిటీ. సో వీ నీడ్ టు ఓవర్కమ్ ద బ్యారియర్స్ దట్ ఈస్ ఎస్పెషలీ స్టాపింగ్ ద ఉమెన్. సో ఉమెన్ హ్యాస్ టు గివ్ మోర్ స్టేక్ రిగార్డింగ్ ద పాలసీస్ అండ్ ఆల్సో డెసిషన్స్. ఓకే, సో మనం తీసుకున్నటువంటి పాలసీస్లో సో దే షుడ్ బి ద స్టేక్ హోల్డర్స్, వాళ్ళని పాలసీ హోల్డర్స్ కింద పాలసీ స్టేక్ హోల్డర్స్ కింద డెసిషన్ మేకర్స్ కింద కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో వీ నీడ్ టు రీథింక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇట్లాంటి ఒక హర్డిల్స్ని మనం సో వెంటనే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకే, సో పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎస్పెషల్లీ వీ నీడ్ టు ప్రమోట్ ద జెండర్ ఈక్వాలిటీ బై రిజర్వింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ సీట్స్ టు ద ఉమెన్ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్. ఓకే, సో దాదాపుగా బిల్లు మనం రూపొందించినటువంటి 33% రిజర్వేషన్ని మనం ఇచ్చినట్టయితే ఇట్ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కేటగిరీ. ఉమెన్ కేటగిరీలో పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ దిస్ విల్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద హై లెవెల్ డెసిషన్ మేకింగ్. ఓకే, సో ఉమెన్ చట్టసభల్లోకి రావడం మాత్రమే కాదు. ఓకే, సో వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది హై లెవెల్ డెసిషన్ మేకింగ్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద సింబాలిక్ ఇంపార్టెన్స్. సో రికగ్నైజింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఉమెన్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ద పాలిటిక్స్ ఈస్ ద అట్మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎవ్రీ నేషన్. ప్రతి నేషన్కి ప్రతి కంట్రీకి కూడా సో దే హ్యావ్ టు రికగ్నైజ్ ద వాల్యూస్ ఆఫ్ ఉమెన్ బికాస్ so now we are in the 21st century, so we need to stop subjugation of the women. Okay, so we need to recognize their values and also we have to give more emphasis to the women participation in the politics and also women contribution to the politics also. Okay, so we have to acknowledge the significance of women voice in shaping the nations. Okay, so ప్రతి ఉమెన్ని కూడా చట్టసభలో వచ్చినటువంటి ఉమెన్కి మనం అవకాశం కల్పించాలి. సో we have to give more time to talk them in the డెలిబరేషన్ ప్రాసెస్. ఓకే, పార్లమెంట్ చట్టసభలో వాళ్ళు మాట్లాడడానికి కూడా మనం ఎక్కువ సమయం అయితే కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఉమెన్ వాయిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు షేప్ ద నేషన్. ఓకే, సో ఒక తల్లి ఎలాగైతే బిడ్డను షేప్ చేస్తుందో అదేవిధంగా సో వెన్ ఆర్ గివింగ్ వాయిస్ టు ద ఉమెన్ ఇన్ ద నేషన్స్ సో దే విల్ ఏబుల్ టు షేప్ ద ఎంటైర్ నేషన్. ఓకే, సో చాలా కొత్త విధంగా వైవిధ్యంగా ఓకే సో ఎప్పుడూ చూడనటువంటి సరికొత్త ఐడియాస్తో వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కమింగ్ టు ద ఎంపవర్మెంట్, సో యాక్సెస్ టు ద పొలిటికల్ ఎరీనా. ఓకే, సో పొలిటికల్ ఎరీనాలకు వాళ్ళ యాక్సెస్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో వీ షుడ్ గివ్ ఏ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ ద ఉమెన్ ఇన్ పొలిటికల్ ఎరీనా. సో వీ నీడ్ టు బ్రేక్ ద ట్రెడిషనల్ బ్యారియర్స్. ఓకే, సో ఏళ్ల తరబడి ఉన్నటువంటి యొక్క కట్టుదిట్టమైనటువంటి ఈ యొక్క బ్యారియర్స్ అన్నీ కూడా మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. వీ నీడ్ టు బ్రేక్ ద షాకల్స్, వీ నీడ్ టు బ్రేక్ దేర్ చైన్స్, వీ హ్యావ్ టు గివ్ more liberty to the women. Okay, so encouraging women to enter the politics and also changing their social norms is very much need of the hour. Okay, so ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే సో వీ నీడ్ టు ఎంకరేజ్ ఉమెన్ టు ఎంటర్ ద పాలిటిక్స్.
సో అక్కడ ఉన్నటువంటి సోషల్ ఛాలెంజెస్ కానీ సోషల్ స్టిగ్మాస్ నుంచి కూడా వీళ్ళని దూరంగా ఉంచేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. ఓకే, బికాస్ చాలా ఏళ్ళగా మనం ఈ యొక్క సోషల్ నార్మ్స్లో ఉమెన్ యొక్క ఎక్కువగా నలిగిపోతున్నారు. ఓకే, సో అట్లా జరగకుండా మనం కాపాడాలి. ఓకే, అట్ ద సేమ్ వే వీ నీడ్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్. ఓకే, సో వాళ్ళకి స్కిల్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ గవర్నెన్స్ స్కిల్స్ కానీ ఇవన్నిటిని కూడా పెంచేటువంటి విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ సెట్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇన్స్పైర్ గ్రేటర్ పార్టిసిపేషన్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఓకే, సో చాలా రకాలైనటువంటి మహిళలు ఈ మధ్యన చాలా ముందుకు వెళ్తున్నారు. ఓకే, రిగార్డింగ్ ఆర్మీలో కానీ నేవీలో కానీ లేదా ఐటీ ఫీల్డ్లో కానీ మెడికల్లో కానీ. ఓకే, సో దే ఆర్ బ్రేకింగ్ ద షాకిల్స్, దే ఆర్ ఎస్పెషల్లీ గెటింగ్ మోర్ సక్సెస్. ఓకే, చాలా వరకు సక్సెస్ అనేది వీళ్ళు చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద సీఈఓస్, ఓకే, సో ఫారెన్ కంపెనీస్లో ఉన్నటువంటి సీఈఓస్ చాలా వరకు ఇంద్రా నూయి కానీ. ఓకే, సో మనకి వీళ్ళందరినీ చూసినట్టయితే సో ఎస్పెషలీ దే ఆర్ గెటింగ్ మోర్ ప్రయారిటీ. సో మోర్ ప్రయారిటీ అనేది వీళ్ళకి దక్కుతుంది. ఇండియన్ ఉమెన్ ఆర్ ఎస్పెషల్లీ ఎక్సెలింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఎరీనాలో మన ఇండియన్ ఉమెన్ అనేవారు చాలా ఎక్సలెన్స్ అనేది చూపిస్తున్నారు. ఓకే, సో ఆల్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్, వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి, ఒక గ్లోబల్ లీడర్స్ కింద ఒక గవర్నెన్స్ స్కిల్స్ ఉన్నటువంటి మహిళల కింద వెళ్ళి తయారు చేయాలి. ఓకే, సో దానికి ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఎంతగానో దోహదపడుతుంది. ఓకేనా. సో అదేవిధంగా పాలసీ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో ఎంపవర్ ఉమెన్ టు ఇన్ఫ్లుయెన్స్ పాలసీస్ ఇంపాక్టింగ్ ద హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, జెండర్ బేస్డ్ వైలెన్స్ అండ్ ఆల్సో ద ఎకనామిక్ ఆపర్చునిటీస్. ఓకే, ప్రతి ఉమెన్కి కూడా సో దే షుడ్ బి స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఆల్ ద పాలసీస్. ఓకే, సో ప్రతి పాలసీస్లోనూ చట్టసభల్లోనూ ఉమెన్కి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి. అలాగే విద్య, వైద్యం, ఓకే, అట్లాగే జెండర్ బేస్డ్ వైలెన్స్, ఓకే, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి కూడా వీళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యం, ఓకే, మొట్టమొదటి ప్రాధాన్యత అనేది వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఓకే, సో ఈ ఉమెన్ యొక్క రిజర్వేషన్ బిల్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేవి మనం చూసాం కదమ్మా. సో దట్ ఈస్ ఆల్ పాయింట్స్ వర్ కవర్డ్ హియర్. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో అట్లాగే సో దెర్ ఈస్ అనదర్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ రిగార్డింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉమెన్ ఇష్యూస్. ఓకే, వీ నీడ్ టు అడ్రస్ ద జెండర్ స్పెసిఫిక్ ఇష్యూస్. ఓకే, ఉమెన్కి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు హైలైట్ ద జెండర్ స్పెసిఫిక్ ఇష్యూస్ విచ్ వర్ ఓవర్లుక్డ్ ఇన్ ద పాలసీస్. పాలసీస్లో ఏవైతే బిల్లో మనం రూపొందించలేదో, ఓకే, అట్లాంటి వాటిని కూడా సో వీ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ ద బిల్. ఈ బిల్లో ఇవన్నీ కూడా మనం జత చేర్చాలి. ఓకే, అప్పుడు మాత్రమే సో దిస్ బిల్ విల్ బీ ఏ కంప్లీట్ బిల్ కింద, హోలిస్టిక్ బిల్ కింద మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా, అంతేకాని సో హాఫ్ హార్టెడ్గా ఈ బిల్ అయితే ఉండకూడదు అని చెప్పి మనం భావించాలి. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అడ్వకేటింగ్ ద మెటర్నల్ హెల్త్ అండ్ ఆల్సో చైల్డ్ కేర్ అండ్ ఆల్సో జెండర్ ఈక్వాలిటీ. సో మెటర్నల్ హెల్త్లో మనకి కొత్త పాలసీస్ అనేవి రావాల్సి ఉంటుంది, చైల్డ్ కేర్లో రావాల్సి ఉంటుంది, జెండర్ ఈక్వాలిటీలో కూడా కొత్త పాలసీస్ అనేవి ఉమెన్ సెంట్రిక్గా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా, అట్లాగే సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ద డెసిషన్ మేకింగ్. సో వీ హ్యావ్ టు కీప్ దెమ్ టు టేక్ మోర్ డెసిషన్ మేకింగ్ అథారిటీస్. ఓకే, సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీ ఫర్ ఉమెన్. ఓకే, ఉమెన్ యొక్క డెసిషన్ మేకింగ్ అథారిటీని మనం పెంచాల్సి ఉంటుంది. సో బ్రింగ్స్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ ఫర్ ద పాలసీ మేకింగ్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ కాంప్రహెన్సివ్ అండ్ బ్యాలెన్స్డ్ డెసిషన్స్ మేడ్ బై ద ఉమెన్ ఆల్సో. ఓకే, అట్లాగే సోషల్ అండ్ కల్చరల్ చేంజెస్ అనేవి కూడా మనం చూసుకోవాలి. సో ఛాలెంజెస్ అంటే ఏంటమ్మా, ఎస్పెషలీ ఉమెన్ బయటికి వెళ్ళకూడదు, ఉమెన్ వర్క్ చేయకూడదు. ఓకే, సో ఉమెన్ యొక్క సలహాలు తీసుకోకూడదు, ఉమెన్ షుడ్ నాట్ బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇట్లాంటివన్నీ ట్రెడిషనల్ స్టిగ్మాస్ అనేవి, సోషల్ స్టిగ్మాస్ అనేవి, స్టీరియో టైప్స్ అనేవి మనకి ఇండియన్ ఫ్యామిలీస్లో మనం చూస్తాం. సో బికాస్ వీఆర్ ఫ్రమ్ ద పేట్రియార్కీ. ఓకే, సో పేట్రియార్కీ ఇండియాలో నడుస్తుంది కాబట్టి సో ఎటువంటి ఫెమినైన్ డామినెన్స్ని మనం ఎంకరేజ్ చేయలేము. ఓకే, అట్లాంటి స్టీరియో టైప్స్, అట్లాంటి ఛాలెంజెస్ అన్నీ మనం పక్కన పెట్టేసేయాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ప్రమోషన్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ ఇంక్లూజివిటీ. ఓకే, సో ప్రతి ఒక్క మహిళ కూడా సోషల్గా కనెక్ట్ అయి ఉండాలి, కల్చరల్గా అన్ని కల్చర్స్ కూడా ఇంక్లూజివ్గా వన్ కల్చర్ కింద. ఓకే, సో ఇండియా ఈజ్ వన్ నేషన్, రైట్. సో ప్రతి ఈవెన్ దో వీ హ్యావ్ సో మెనీ కల్చర్స్, ఆల్ ద ఉమెన్ షుడ్ బి ఈవెన్ దో దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్స్. ఓకే, ఒక కల్చరల్ ఇంక్లూజివిటీ అనేది, ఒక గ్యాదరింగ్స్ అనేవి జరగాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ద జెండర్ ఈక్వాలిటీ. ఈ విధంగా మనం జెండర్ ఈక్వాలిటీని మనం ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్. సో సిన్స్ డెకేడ్స్ ఆఫ్ టైమ్, ఓకే, సో డెకేడ్స్ ఆఫ్ టైం నుంచి మనం ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఉమెన్కి పెద్దగా ఒరిగింది అయితే లేదు. ఓకే, అట్లాగే మనం గ్లోబల్ పర్స్పెక్టివ్ తీసుకుంటున్నట్టయితే సో సిన్స్ వీ హ్యావ్ సో మెనీ ఫెమినిస్ట్ మూమెంట్స్ జరుగుతున్నప్పటికి కూడా స్టిల్ ఇండియాలో ఉమెన్ యొక్క పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ఓకే, సో ఒక ట్రిపుల్ తలాక్ తీసుకోండి. ఓకే, సో వీటిల్లో మనం చూసినట్టయితే సో రీసెంట్లీ ద సుప్రీం కోర్ట్ గేవ్ మోర్ ఎంపవర్మెంట్ టు ద ఉమెన్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ ద పార్లమెంట్ టు bring up the very very important bill called women reservation bill to improve the women empowerment. Okay,
ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచడానికి ఈ యొక్క బిల్ అనేది సో చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడుతుంది. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు దిస్ పర్టికులర్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మనం తీసుకున్నట్టయితే, సో కమింగ్ టు ద పొలిటికల్ అపోజిషన్. ఓకే, సో దెర్ బి ఆబ్వియస్లీ అపోజిషన్ అనేది ప్రతి బిల్కి ఉంటుందమ్మా, అండ్ దిస్ బిల్ ఈజ్ నాట్ ఏ ఎక్సెప్షన్. సో కమింగ్ టు ద కన్సర్న్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్. ఓకే, సో వై కాంగ్రెస్ పార్టీ is especially opposing this bill means, so the Narendra Modi government didn't include any kind of సబ్ కేటగరైజేషన్. ఓకే, సో ఈ యొక్క 33%లో మళ్ళీ ప్రత్యేకంగా ఓబీసీస్కి, ఎస్సీకి, ఎస్టీకి కూడా రిజర్వేషన్స్ కల్పించాలనేటువంటి ప్రావిజన్ని నరేంద్ర మోడీ గవర్నమెంట్ పక్కన పెట్టింది. సో దట్ ఈస్ వై దెర్ వాజ్ ఏ పొలిటికల్ అపోజిషన్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద లోక్సభ ఆల్సో. సో అపోజిషన్ బేస్డ్ ఫీర్ ఆన్ డైల్యూటింగ్ ది ఎగ్జిస్టింగ్ ప్రావిజన్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ మార్జినలైజ్ కమ్యూనిటీస్. ఓకే, మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరెవరైతే ఉన్నారో, షెడ్యూల్ కాస్ట్ పీపుల్, షెడ్యూల్ ట్రైబల్ పీపుల్, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ పోయే విధంగా ఉంటున్నాయని చెప్పి ఈ బిల్ని అపోజ్ చేస్తున్నారు. అట్లాగే ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో కాంపిటీషన్ బిట్వీన్ ద ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ద మార్జినలైజ్ కమ్యూనిటీ క్యాండిడేట్స్కి ఈ యొక్క కాంపిటీషన్గా తీసుకొస్తున్నారు. అంటే ఏంటి, సో హియర్ దే ఆర్ ఎస్పెషల్లీ బోత్ ఉమెన్ అండ్ ఆల్సో ద మార్జినలైజ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు, సో వీళ్ళ మధ్య గొడవ పెట్టేటువంటి విధంగా ఉంది. ఓకే, సో దిస్ రిజర్వేషన్ ఈజ్ ఎస్పెషల్లీ క్రియేటింగ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీ క్యాండిడేట్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్సింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గ్రేటర్ పొలిటికల్ రెసిస్టెన్స్. ఓకే, సో బ్యాలెన్సింగ్ యాక్ట్ కింద ఇది పనిచేయడం లేదు. ఓకే, ఇట్ ఈస్ అగేన్స్ట్, ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ రిఫ్ట్ ఇన్ ద పొలిటికల్ స్పియర్. ఓకే, ఒక పొలిటికల్ రెసిస్టెన్స్ అనేది సో క్రియేట్ చేస్తుందని చెప్పి అపోజిషన్ వాళ్ళు వాదిస్తున్నారు. ఓకే, అట్లాగే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా, ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్. ఓకే, సో వేరింగ్ పార్టీ స్టాండ్స్. ఓకే, సో మన డైవర్స్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ ఆన్ ఉమెన్ రిజర్వేషన్. సో సమ్ పార్టీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ఇట్, while other parties are especially opposing it, and some are became neutral to this bill also. Okay, so కొన్ని పార్టీస్ ని సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయి, అండ్ కొన్ని పార్టీస్ అయితే మాకేం పని లేదు అన్నట్టు కామ్గా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద పొలిటికల్ క్యాలిక్యులేషన్స్. సో పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ తీసుకున్నట్టయితే ఎలక్టోరల్ స్ట్రాటజీస్ అండ్ ఓటర్ డెమోగ్రఫిక్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద పార్టీ పొజిషన్. సో ఖచ్చితంగా ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ బిల్ విల్ హ్యావ్ వెరీ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎలక్టోరల్ స్ట్రాటజీ, వాళ్ళ యొక్క ఎలక్షన్ స్ట్రాటజీస్ కానీ, ఓకే, ఓట్ డెమోగ్రఫిక్స్ కానీ ఖచ్చితంగా మార్చేటువంటి అవకాశం ఉంది. అంత పెద్ద బిల్ అనమాట ఇది. బికాస్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ 49% ఆఫ్ పాపులేషన్ విల్ బీ ఉమెన్. ఓకే, దాదాపుగా 50% మంది ఉమెన్స్ ఉన్నారు కదమ్మా. సో అంతమంది ప్రజానీకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే బిల్ని ఖచ్చితంగా ఇట్ విల్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ బోత్ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ద డెమోగ్రఫీ ఆఫ్ ద ఎవ్రీ పార్టీ. సో ప్రతి పార్టీ యొక్క డెమోగ్రఫిక్స్ని, ప్రతి పార్టీ యొక్క ఎలక్టోరల్ స్ట్రాటజీస్ని కూడా ఖచ్చితంగా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద క్యాలిక్యులేషన్స్ లెడ్ టు ద డివిజన్స్ అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ కన్సెన్సస్. ఓకే, సో చాలా వరకు ఏమవుతుంది, సో క్యాలిక్యులేషన్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల, ఓకే, సో కొన్నిసార్లు వాళ్ళలో పార్టీ వాళ్ళకి డివిజన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అపోజిషన్ పార్టీ వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది రిజెక్ట్ చేయొచ్చు, అండ్ దెర్ బి లాక్ ఆఫ్ కన్సెన్సస్. ఓకే, ప్రతి ఒక్క కన్సర్న్ లేకుండా ఈ బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. ఓకే, సో ప్రతి ఒక్క కన్సర్న్ తీసుకోవాలి. బికాస్ ఉమెన్ వాజ్ సబ్జుగేటెడ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ టైం, ఉమెన్ని తక్కువగా చూస్తున్నాం. సో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది దాన్ని మళ్ళీ మార్చడానికి. అట్లాంటి దాన్ని సో మనం చక్కగా యూజ్ చేయకుండా, సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, ఒక రక్కస్ని క్రియేట్ చేసి, ఓకే, ఒక కన్సర్న్స్ లేకుండా బిల్ని అయితే పాస్ చేయకూడదు. ఓకే, అండ్ కమింగ్ టు ద సోషల్ నార్మ్స్, ఎస్పెషల్లీ ద పేట్రియార్కీ వాస్ వెరీ మచ్ స్ట్రాంగ్లీ రూటెడ్ ఇన్ ఇండియా. సో డీప్ రూటెడ్ జెండర్ బయాస్నెస్ అనేవి, పేట్రియార్కల్ నార్మ్స్ అనేవి, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ reducing, it is especially stopping the women progression in the political arena. So women political participation ఇది చాలా వరకు అణిచివేసిందని మనం చెప్పొచ్చు. సో ఫ్యామిలీ అండ్ సొసైటల్ ప్రెజర్స్ అనేవి కూడా ఎస్పెషల్లీ ఇంపింజింగ్ ద ఉమెన్. ఓకే, సో బోత్ ఫ్యామిలీ అండ్ సొసైటీ ప్రెజర్స్ డిస్కరేజింగ్ ఉమెన్ ఫర్ పర్సూయింగ్ దేర్ పొలిటికల్ కెరీర్స్. ఎవరైతే రాజకీయాల్లోకి వెళ్తారా, ఒక అమ్మాయి రాజకీయాల్లో వెళ్తే సో మనందరం కూడా ఇలా నోళ్ళు ఎల్లబెట్టి చూస్తూ ఉంటాం. ఎందుకని, బికాస్ ఒక ఆడపిల్ల పార్టీ పెట్టడం ఏంటి, ఒక ఆడపిల్ల ఎమ్మెల్యే అవ్వడం ఏంటి, ఒక ఆడపిల్ల ఎంపీ అవ్వడం ఏంటి అనేది మనం ముందు మన ఫ్యామిలీలో కానీ మన సొసైటీలో కానీ మనం ఒప్పుకోమన్నమాట. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్రెజర్, దిస్ కైండ్ ఆఫ్ సొసైటల్ ప్రెజర్స్ ఈజ్ వెరీ మచ్ హై ఇన్ ఇండియా. ఓకే, అట్లాగే సేఫ్టీ కన్సర్న్స్ గురించి మాట్లాడతాము, జెండర్ రోల్స్ గురించి మాట్లాడతాము, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడతాము. ఇవన్నీ కూడా ఏమవుతుందమ్మా, సో దే విల్ స్టాప్, దే విల్ డిటరింగ్ ద ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, సో చట్టసభలో వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఇది ఆపుతుంది. అర్థమైందా? సో మీరు బయటికి వెళ్ళకూడదు, మీకు సేఫ్టీ ప్రాబ్లం ఉంటుంది. మీ రోల్, ఓకే, ఉమెన్ రోల్ ఏంటి, వంట చేయడం, ఓకే, ఇంట్లో ఉండడం, పిల్లల్ని చూసుకోవడం, ఇట్లాంటివి కాకుండా, ఓకే, సో ఇట్లాంటివి కాకుండా చట్టసభలో వెళ్ళేటువంటి హక్కు మీకు ఎక్కడిది అనేటువంటి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు.
ఓకే, సో అట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసే విధంగా ఈ బిల్లును అయితే రూపొందించారు. ఓకేనా. అట్లాగే వైలెన్స్ అండ్ హెరాస్మెంట్. ఓకే, సో జెండర్ బేస్డ్ వైలెన్స్ ఈజ్ వెరీ వెరీ కామన్ ఇన్ ఇండియా అండ్ హెరాస్మెంట్ ఇన్ ద పాలిటిక్స్ విల్ డెటర్ ద ఉమెన్. ఓకే, సో జెండర్ బేస్డ్ వైలెన్స్ హెరాస్మెంట్ అనేది కూడా ఎక్కువగా ఏమవుతుందో ఉమెన్ పార్టిసిపేషన్ని తగ్గించేసింది. ఓకే, సో ఎప్పుడైనా ఉమెన్ ఒక మేల్ పర్సన్ నచ్చకుండా పనిచేసింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, సో దే విల్ ట్రై టు డెటర్, దే విల్ ట్రై టు స్టాప్ ద ఉమెన్. ఓకే, సో ఇన్స్టెన్స్ ఆఫ్ థ్రెట్స్ అండ్ వైలెన్స్ యాక్ట్స్ వేర్ ఎస్పెషలీ ద స్ట్రాంగ్ డెటరెన్స్. ఓకే, సో కొన్నిసార్లు థ్రెటనింగ్ కానీ వైలెన్స్ కానీ వాళ్ళు బెదిరించడం కానీ, సో కొన్నిసార్లు వాళ్ళ మీద తిరగబడడం కానీ, వాళ్ళు కొట్టడం కానీ చేయడం వల్ల ఏమవుతుంది, ఉమెన్ వేర్ అనేబుల్ టు ఇన్వాల్వ్ ఇన్ ద పొలిటికల్ పార్టిసిపేషన్. సో రావడానికి ఇష్టం ఉన్నా కూడా ఇట్లాంటి బెదిరింపు చర్యల వల్ల ఏమవుతుందమ్మా, సో దే ఆర్ ట్రైయింగ్ టు అవాయిడ్ ద పాలిటిక్స్. అట్లాంటివి కాకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద, మన యొక్క ఎవరైతే దేశాన్ని రూల్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద వే ఫార్వర్డ్, సో వీ నీడ్ టు హ్యావ్ మేజర్ థింగ్స్ లైక్ కన్సెన్సస్ బిల్డింగ్. ఓకే, సో అందరూ కూడా ఒక కన్సెన్సస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఆల్ ద నెగోసియేషన్స్ అండ్ కాంప్రమైజెస్ షుడ్ బి టేకెన్ విత్ ఇన్ ద పార్టీస్ అండ్ ఆల్ ద పార్టీస్ షుడ్ కమ్ ఫర్ ద కామన్ గ్రౌండ్. సో దే షుడ్ అడ్రస్ ఆల్ ద కన్సర్న్స్ అండ్ ఆల్ ద ఇంట్రెస్ట్ షుడ్ బి టేకెన్ టు డిస్కషన్. ఓకే, సో పార్లమెంట్లో ప్రతిదీ కూడా డిస్కస్ చేసుకొని అందరి ఆమోదంతోనే సో బిల్లుని పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో బిల్డింగ్ కన్సెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లెజిస్లేటివ్ అప్రూవల్. ఓకే, సో బిల్డింగ్ కన్సెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి, అప్పుడు మాత్రమే లెజిస్లేటివ్ అప్రూవల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ వీ నీడ్ టు క్రియేట్ ద పబ్లిక్ అవేర్నెస్. ఓకే, ప్రజల్లో కూడా దీని యొక్క అవేర్నెస్ అనేది కల్పించాలి. సో వీ నీడ్ టు జనరేట్ సపోర్ట్, ఎస్పెషలీ వీ నీడ్ టు రైజ్ ద పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ త్రూ ద క్యాంపెయినింగ్ సెమినార్, సోషల్ మీడియా, టీవీ కానీ, ఓకే ఇలాంటి మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కానీ ప్రతి దాంట్లో కూడా మనం ఒక పబ్లిక్ అవేర్నెస్ అనేది కల్పించాలి. సో ఉమెన్ చట్టసభలోకి ఎందుకు రాకూడదు అనేటువంటి విషయాన్ని మనం అందరికీ తెలపాలి కూడా. ఓకే, సో ఎంఫసైజ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఫర్ ఇంక్రీజ్డ్ ఫీమేల్ పార్టిసిపేషన్. ఫీమేల్ పార్టిసిపేషన్ పెరిగితే చట్టసభలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి పాలసీ డిసిషన్స్ చేంజ్ అవుతాయి, హెల్త్ ఎంతవరకు మెరుగుపడుతుంది, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎంతవరకు మెరుగుపడుతుంది, ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ పాజిటివ్ ఇంపాక్ట్స్ అన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. ఓకే, అండ్ అడ్వకసీ మనం తీసుకున్నట్టయితే, సో ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ఓకే సో దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ లాబింగ్ ర్యాలీస్. ఓకే, ఆల్ దిస్ షుడ్ బి దన్ మొబిలైజ్ ద గ్రాస్ రూట్ సపోర్ట్ ఎస్పెషలీ ఫ్రమ్ ద పబ్లిక్ ప్రెషర్. ఓకే, సో పబ్లిక్ ప్రెషర్ని మనం అప్లై చేయాలి. సో ఆల్ ద ఫెమినైన్ గ్రూప్స్ కానీ లేదా ఎన్జిఓస్ కానీ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద ఉమెన్ రైట్స్ గురించి కానీ, మానవ హక్కులు కానీ, అర్థమైందా, సో ఇట్లాంటి వాటి గురించి మనం ప్రమోట్ చేయాలి. సో వీ నీడ్ టు ప్రమోట్, వీ నీడ్ టు అడ్వకేట్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, వీ నీడ్ టు సపోర్ట్ దెమ్ ఇన్ దిస్ వైటల్ టైం. ఓకే, అట్లాగే సివిల్ సొసైటీ గ్రూప్స్ నుంచి కూడా వీ నీడ్ టు హ్యావ్ ఎ పుష్ ఫర్ ద పాసేజ్ ఆఫ్ బిల్ ఫ్రమ్ ద సివిల్ సొసైటీ గ్రూప్స్ కానీ ప్రెషర్ గ్రూప్స్ నుంచి కూడా ఈ యొక్క మన సైడ్ నుంచి ఒక ఒత్తిడిని వాళ్ళ మీద, పాలసీ మేకర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. దెన్ ఓన్లీ ద బిల్ విల్ బికేమ్ యాక్ట్. ఓకే, సో అప్పుడు మాత్రం బిల్ అనేది చట్టరూపం దాలుస్తుంది. ఓకేనా, సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అండ్ వీ నీడ్ టు అడ్రస్ ద కన్సర్న్స్ ఆల్సో. ఎవరైతే భయభ్రాంతులకు గురవుతున్నారో, ఓకే సో ఏదైనా జరిగిపోతుంది, సో జరుగుతుంది అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, అట్లాంటివి కాకుండా సో వీ నీడ్ టు అడ్రస్ దేర్ కన్సర్న్స్. ఓకే, సో ఒక డేటా రీసెర్చ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో వీ నీడ్ టు రైజ్, ఓకే సో ఎవరైతే కన్సర్న్స్ని రైజ్ చేస్తున్నారో, ఓకే సో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి, సో అట్లాంటి వాళ్ళని మనం అక్నాలెడ్జ్ చేయాలి. సో వీ నీడ్ టు అడ్రస్ దేర్ కన్సర్న్స్ రైజింగ్ బై అపోజిషన్ పార్టీస్ రైజ్ చేసినటువంటి కన్సర్న్స్ని ఖచ్చితంగా ఒక మంచి హామీ అయితే ఇచ్చి బిల్లుని ముందుకు తీసుకువెళ్ళాలి. ఓకే, సో అపోజిషన్ చెప్తున్నటువంటి విషయాలను కూడా మనం ప్రభుత్వం వారు ఏం చేయాలి, నెగ్లెక్ట్ చేయకుండా సో వాళ్ళని కూడా గుర్తించి, ఓకే సో ఇవి చేస్తే బాగుంటుంది, వీటి వల్ల ప్రాబ్లం అవుతుంది అన్నటువంటి విషయాలు అపోజిషన్ చెప్పింది అనుకోండి, సో అపోజిషన్ చెప్పినటువంటి విషయాలకు కూడా గవర్నమెంట్ ఏం చేయాలి, ఒక రేషనల్గా ఆలోచించి, ఓకే సహేతుకంగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దే హ్యావ్ టు ప్రొవైడ్ డేటా అండ్ రీసెర్చ్ టు డెమాన్స్ట్రేట్ ద నాన్ ఇంటర్ఫిరెన్స్ విత్ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్. ఓకే, సో రిజర్వేషన్స్లో ప్రస్తుతం ఎలా అయితే ఉన్నాయో అవి డ్యామేజ్ కాకుండా, ఓకే సో అపోజిషన్ లేవనెత్తినటువంటి అంశాలను కూడా, ఓకే మీ కన్సర్న్స్ మాకు అర్థమయ్యాయి, సో వీఆర్ నాట్ డ్యామేజింగ్ ఎనీ రిజర్వేషన్ ఫ్యాబ్రిక్ ఇన్ ఇండియా అనేటువంటి హామీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు గో ఫర్ ద ఈక్విటబుల్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా వెదర్ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్, సో దే షుడ్ హ్యావ్ ఈక్వల్ పార్టిసిపేషన్, ఓకే వితౌట్ డిస్ప్లేసింగ్ ద మార్జినల్ గ్రూప్స్. ఓకే, మార్జినల్ గ్రూప్స్కి ఉమెన్కి ఇక్కడ గొడవ పెట్టకుండా, ఓకే సో బోత్ అంటే ఏంటమ్మా, ఉమెన్కి పార్టిసిపేషన్ ఉండాలి, అట్లాగే మార్జినల్ గ్రూప్స్ కూడా పార్టిసిపేషన్ ఉండాలి. ఓకే, దే షుడ్ నాట్ బి టసల్ బిట్వీన్ ద ఉమెన్ అండ్ as well as మార్జినలైజ్ గ్రూప్. ఓకే, అందరూ కూడా ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద డెమోక్రసీ. సో డెమోక్రసీలో ఈక్విటబుల్ రిప్రజెంట్ ప్రతి వర్గాలు కూడా అందరికీ కూడా
ఈక్వల్ స్టేక్స్ అనేది ఉండాలి, ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో దెన్ ఓన్లీ వీటు ఇట్లాంటి కన్సర్న్స్ అనేవి కూడా అన్నీ కూడా అడ్రస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బ్రింగింగ్ ద 33% రిజర్వేషన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఈజ్ ఏ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ స్టెప్ ఫర్ ద ఉమెన్ ఈక్వాలిటీ. సో ఉమెన్ ఈక్వాలిటీకి, జెండర్ ఈక్వాలిటీకి, అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది ఒక మంచు తునకగా, ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ ఎస్పెషలీ ఫెచింగ్, ఓకే, సో ఈ యొక్క 33% కాకుండా ఫ్యూచర్లో దీన్ని 50%కి పెంచేటువంటి అవకాశాన్ని కూడా కల్పించేటువంటి విధంగా ప్రభుత్వాలు చూసుకోవాలి. ఓకే, హౌఎవర్ దేర్ వాజ్ ఓవర్కమ్స్ ఆన్ దిస్ పొలిటికల్ ఛాలెంజెస్. ఓకే, సో ఈ యొక్క రిజర్వేషన్ బిల్కి వ్యతిరేకంగా సో మనకు పేట్రియార్కి కానీ, సొసైటల్ నామ్స్ కానీ, ఫ్యామిలీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రబంధకాలుగా మారతాయి, అడ్డుగా వ్యవహరిస్తాయి. బట్ వీ హ్యావ్ టు క్రాస్ ఆల్ దిస్ బ్యారియర్స్. ఈ బ్యారియర్స్ అన్నీ కూడా మనం దాటి వెళ్ళి, సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. సో సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు గో ఫర్ అడ్వకేషన్ ఆఫ్ ద న్యూ పాలసీస్, పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఆల్సో కన్సెన్సస్ బిల్డింగ్ అనేది వెరీ వెరీ వైటల్ స్టెప్స్ అనమాట. ఓకే, సో సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్, అడ్వకసీ, పబ్లిక్ అవేర్నెస్, కన్సెన్సస్ బిల్డింగ్తో మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క బిల్ అనేది, సో మనకు ఇన్నాళ్ళు 25 ఏళ్ళుగా మనం వెయిట్ చేసినటువంటి ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఈరోజు మనం సాకారం కాబోతుంది. సో దానికోసం మనం ఇన్నాళ్ళు వేచి ఉన్నాము. సో మహిళల్ని శక్తితో పోలుస్తారు కదమ్మా, సో మహిళలకు కూడా ఇలాంటి శక్తి ఉండాలి. ఓకే, సో మన పురాణాల్లో చెప్పడం కాదు కానీ, ఓకే, సో ప్రస్తుతం ఉమెన్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అడ్రస్ చేసుకోగలగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి పబ్లిక్ పాలసీలో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో బిఫోర్ కన్క్లూడింగ్ ఐ హ్యావ్ ఏ స్మాల్ కోట్ ఫ్రమ్ యువర్ హిలరీ క్లింటన్. సో హిలరీ క్లింటన్ గారు చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి విందాము. సో లెట్ మీ గివ్ ద కోట్ రిలేటెడ్ టు ద హిలరీ క్లింటన్. సో హిలరీ క్లింటన్ సేస్ దట్ ఉమెన్ ఆర్ ద లార్జెస్ట్ అన్ట్యాప్డ్ రిజర్వాయర్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద వరల్డ్. అంటే ఏంటమ్మా, సో ప్రపంచంలో ఇప్పటిదాకా మీరు చూసినటువంటి మెన్ పొటెన్షియాలిటీని మాత్రమే చూశారు. దేర్ వాజ్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఫ్రమ్ ద ఉమెన్ పర్స్పెక్టివ్ ఆల్సో. మహిళల దగ్గర కూడా చాలా వెలికి తీయనటువంటి చాలా శక్తి అనేది ఉంది. సో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ అన్ట్యాప్డ్ రిజర్వాయర్ ఆఫ్ టాలెంట్ దట్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఉమెన్. సో ప్లీజ్ ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, ఇప్పటికైనా దాన్ని గుర్తించి దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. సో దెన్ ద ఆటోమేటికలీ ద వరల్డ్ విల్ గ్రో విత్ సో మచ్ ఆఫ్ ఈక్విటీ అండ్ ఆల్సో ఈక్వాలిటీ. ఈక్విటీ అలాగే ఈక్వాలిటీ అనేటువంటి రెండు ఇంపార్టెంట్ వర్డ్స్ మీద ప్రపంచం అనేది నడుస్తుందని చెప్పి హిలరీ క్లింటన్ గారు చెప్పడం అయితే జరిగింది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇన్ ఇండియా. So hope you liked my lecture. For any kind of queries and doubts, so please contact in the comment section. So please use the comment box for any kind of queries and doubts. Okay, or if you have any doubts you can call to me. So I'm giving my number 7893271867. You can call to this number regarding any kind of queries in the video. Okay, so that's all for today. Have a great day. See you in the tomorrow session.